హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనాస్ డైరీ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను మీకు ఒక డిష్ చూపించబోతున్నాను. మా మమ్మీ చేస్తుంది. భోగి రోజు మా ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఒక కర్రీ చేస్తారు. దానికి కావాల్సిన పదార్థాలు పల్లీల పొడి, పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, ఇంకా చింతపండు. ఇవి 3 మిక్స్ చేస్తారు. మిక్సీకి వేసిన తర్వాత ఆ గ్రేవీ ఇప్పుడు ఇంతకుముందు బాయిల్ చేసిన వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఆ వెజిటేబుల్స్ బాయిల్ చేసి దాని తర్వాత ఈ పేస్ట్ని అందులో వేయాలి. అందులో వేసి బాగా కలిపేసి తాలింపు పెట్టేసుకుంటే అవి మేము దేనికి తింటామంటే రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు. అంటే ఇది సంక్రాంతికి మాకు స్పెషల్ అన్నట్టు. సజ్జ రొట్టెలు చాలా వరకు చేసి పెట్టుకుంటారు. అంటే ఇంకా సంక్రాంతి రాకన్నా ముందే మేము చేసి పెట్టుకుంటాం అన్నట్టు. రొట్టెలు గట్టి రొట్టెలు అని అంటారు కదా. పండుగ రోజు దేవుడికి, అదే భోగి రోజు దేవుడికి కొంచెం నైవేద్యానికి ఒక 4 చేసి పెడతారు అంతే. ఈ రొట్టెలు అయితే 2 రోజుల ముందు నుంచే చేసి పెట్టుకొని ఈరోజు తింటాము. ఈ కర్రీకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపిస్తాను తినే ముందు, నేను మీకు అప్పుడు కూడా వీడియో పెడతాను. మా మమ్మీ చేతితో తింటే ఇంకా హ్యాపీ. ఎవరి మమ్మీ చేసింది వాళ్ళకి నచ్చుతుంది కదా. అలాగే నాకు మా మమ్మీ చేసిన ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎప్పుడూ రొటీన్ కర్రీస్ తిని బోర్ కొడుతూ ఉంటుంది చాలామందికి. ఇలా డిఫరెంట్గా ఒక కర్రీ చేసుకొని చపాతీకి కూడా తినొచ్చు, బాగుంటుంది. జొన్న రొట్టెలు తినేవాళ్ళు జొన్న రొట్టెకి తినొచ్చు. ఓన్లీ రోటీస్కే బాగుంటుందండి. అన్నంకి తినేవాళ్ళు తింటారు, మా నాన్న తింటారు అన్నంకి, కానీ నాకు నచ్చదు. ఓన్లీ రోటీస్కే నాకు చాలా ఇష్టం ఈ కర్రీ. మర్చిపోయాను, తాలింపు వేయడం నేను వీడియో తీయలేదు. మీరు తాలింపు వేసుకొని మిక్స్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది రోటీస్కి. అండ్ మా మమ్మీ భక్షాలకు రెడీ చేస్తుంది. భక్షాలు అంటే బొబ్బట్లు, కొంతమంది బొబ్బట్లు, పోలేలు. మా సైడ్ పోలేలు అంటారు. మా నాన్న పూజ చేస్తున్నారు. చిన్నప్పుడు నేను చేసేదాన్ని పూజ మా ఇంట్లో. నేను పెళ్లి చేసుకొని వెళ్ళాక మా నాన్న చేస్తున్నారు. మా మమ్మీ ఇంకా నైవేద్యం లేట్ అవుతుంది, ఉప్మా చేసుకొని తినండి అని చెప్పారు. ఇంకా ఉప్మా చేశాను, తింటున్నాము. చూపి నేను స్నానం చేసినాం, నువ్వు తినకూడదు అట్లా. మేమిద్దరం తింటాం, నువ్వు స్నానం చేసి రాపు. నీళ్ళు పోసిన చూడు బకెట్లో. దొంగ చెప్తే అర్థం కదా. నీకేం తెలుసు అక్కడ అమ్మమ్మకి చెప్తా చూడు. అమ్మా నీకు చాలా మాట్లాడినా కూడా కథ